మాట్లాడేందుకు శ్రీకాంత్ రెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ కరీంనగర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ రెడ్డి గారు. దుర్గాప్రసాద్ గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి. గుడ్ ఈవినింగ్ దుర్గాప్రసాద్ గారు. ప్రేమేంద్ర రెడ్డి గారు జనరల్ సెక్రటరీ బీజేపీ సీనియర్ నాయకులు. గుడ్ ఈవినింగ్ ప్రేమేంద్ర రెడ్డి గారు. ఇక మరో పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కూడా మనతో జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. రైట్, శ్రీకాంత్ రెడ్డి గారు మీతోనే ప్రారంభిస్తా. నిన్న రజతోత్సవాల సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు, అంటే టీడీపీ కాంగ్రెస్ అన్నింటిలో ఫెయిల్ అయిపోయింది అనేటువంటిది లిస్టు చదివారు. కరెంటు ఇవ్వలేదు, లేకుంటే ఇతర ఇవ్వలేదు, ఇవన్నీ అనేటువంటిది. ఆ రకంగా వాతావరణం ఉందా? కరెంటు కూడా నిజంగా కరెంటు కోతలు ఉన్నాయా? అంటే జనరల్గా రైమింగ్లో భాగంగా అన్నీ చదువుకుంటూ వచ్చారా? కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కానీ కొన్నింటిని కలిపారా అనే చర్చ ఒకటైతే, అసలు బీఆర్ఎస్దా రజతోత్సవాలు టీఆర్ఎస్దా అనేటువంటి చర్చ కూడా ఒకటి సహజంగా వస్తున్నటువంటి. ఎందుకంటే టీఆర్ఎస్ అనేదాన్ని క్లోజ్ చేసి బీఆర్ఎస్ పెట్టారు కాబట్టి బీఆర్ఎస్కి 3 ఏళ్ళే, టీఆర్ఎస్కి 21 ఏళ్ళు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎట్లా చూడాలి అనే ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇక ఇంకొక ముఖ్యంగా ఇప్పటివరకు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఒకే ఫోటో వేదిక బ్యానర్ మీద ఉండేది, కానీ ఈసారి 2 ఫోటోలు నోడ్చుకున్నాయి, అటు ఒకటి ఇటు ఒకటి. ఫస్ట్ టైం నాకు తెలిసినంతవరకు, మరి మీరు చెప్పాలి, లేదు ఇంకెవరన్నా సీనియర్ ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్పాలి. 2 ఫోటోలు పెట్టడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారనేది కూడా ఒక అంశం రాజకీయ వర్గాల్లో ఉంది. ఎట్లా చూడాలి శ్రీకాంత్ రెడ్డి గారు? నమస్కారం అండి. నమస్తే. ముఖ్యంగా బిగ్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, తర్వాత మీరు కూడా పూర్వాశ్రమంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే కాబట్టి ముఖ్యంగా 25వ రజతోత్సవ శుభాకాంక్షలు మీకు, తర్వాత ప్రేక్షకులందరికీ కూడా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా నిన్నటి సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. సరే, ఒక రాజకీయ పార్టీ, అందులోన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఒక పిలిపిస్తే లక్షలాది మందిగా తరలి రావడం, తర్వాత ఆర్గనైజేషన్ కానివ్వండి, తర్వాత అవన్నీ చూస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. తర్వాత ప్రజల ఉత్సాహం, కార్యకర్తల ఉత్సాహం. ఇవాళ ఏంటంటే ప్రతి గ్రామం నుండి కూడా కేసీఆర్ గారు ఒక పిలిపివ్వగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కదిలి రావడం చాలా ఒక నూతన ఉత్సాహానికి నాంది పలికిందని చెప్పొచ్చు. అయితే అంతేకాకుండా ముఖ్యంగా ఇందులో నిన్నటి సభ ద్వారా ఒక విషయం స్పష్టమైంది. అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అని చెప్పి స్పష్టంగా ఇవాళ అధికార పార్టీ నాయకులు, తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కూడా ఈరోజు మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా చూస్తూ ఉంటే పాపం తీవ్రమైనటువంటి వేదనలో ఉన్నారు. నిన్నటి ఆ సభ చూసి, తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది చూసిన తర్వాత, అంటే ఆయన ఏం మాట్లాడతాడో అని చెప్పి మాకన్నా ఎక్కువ కూడా ఈ నాయకులు ఎదురు చూసినట్టు కనిపిస్తా ఉంది. ఇలా పొద్దున్న నుంచి కూడా, నిన్న రాత్రి నుంచి మొదలుపెట్టారు మంత్రులందరూ కూడా లైవ్ చూసుకుంటూ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో అని చెప్పి ప్రజలందరూ ఏ విధంగా అయితే ఉత్సాహంగా ఉన్నారో ఆ విధంగానే మంచిగా ఉత్సాహంగా చూసి ఏదోటి మాట్లాడాలని చెప్పి నిన్న సాయంత్రం 8 గంటలకు సభ అయిపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళది కొనసాగుతూనే ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మాకు ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కల్పించింది సమావేశం ఒకటి. తర్వాత కేసీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పగలిగారు. అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తర్వాత ఉద్యమం తర్వాత అధికారంలోకి రావడం, అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలే కానివ్వండి, తర్వాత ప్రాంతం ఎంత నష్టపోతుందో కూడా స్పష్టం చేయగలిగారు. అప్పుడున్నటువంటి ఫెసిలిటీస్, అంటే గతంలో కూడా సేమ్ ఇదే మంత్రులు ఉండే. ఇవాళ ఎవరైతే మాట్లాడారో శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత దామోదర్ రాజనరసింహ గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా అప్పుడు కూడా మంత్రులుగా ఉన్నారు. 2014 వరకు కూడా, మొన్నటి వరకు అంటే 10 సంవత్సరాల క్రితం వరకు కూడా వీళ్ళంతా మంత్రులుగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మంత్రులయ్యారు, 10 సంవత్సరాల గ్యాప్ తోటి మళ్ళీ మంత్రులయ్యారు. అయితే వాళ్ళు అప్పుడున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారే కానివ్వండి, తర్వాత వాళ్ళంతా క్రియాశీలకంగా ఉన్నారు ఇప్పుడున్న మంత్రులలో కూడా. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తను కూడా ఎంపీగా ఉండే అప్పుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కూడా క్రియాశీలంగా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అప్పుడు మంత్రులుగా ఉండి రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళు, అప్పుడు తెలంగాణలో ఎలాంటి ఫెసిలిటీ కల్పించలేకపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మంత్రులైనాక చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. అయితే ఒకటండి, కేసీఆర్ గారు అడిగిన దానికి మీరు ప్రశ్న సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు ఏమన్నారు నిన్న? మేమున్నప్పుడు ఏ విధంగా అయితే రైతు బంధు టెన్షన్గా పడ్డదో, ఏ విధంగా అయితే పెన్షన్లు టెన్షన్గా పడ్డాయో, ఏ విధంగా అయితే మేము శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడే శ్రీకాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇక్కడ మీరు అన్నారు కాబట్టి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఖచ్చితంగా చెబుదాం, చర్చిద్దాం, మీవి లోపాలో అసెంబ్లీ వేదికగానే చర్చిద్దాం. ఎందుకంటే దానికి ఒక గౌరవం ఉంది, చట్టసభ, దాంట్లో చర్చ. మీరు ఏదో బహిరంగ సభలో మాట్లాడి వెళ్ళిపోతున్నారు, అసెంబ్లీకి రావట్లేదు.
చర్చ ఎక్కడ చేయాలి? అంటే మా పార్టీకి మేము ప్రెస్ మీట్లు, మీ పార్టీకి మీరు ప్రెస్ మీట్లు, అందరూ కలిసి ఉండేది, గెలిచిన రాజకీయ పార్టీలను ఉండేది ఒక ప్లాట్ఫారం ఉంది, దానికి ఒక కంట్రోల్ ఉంటుంది, స్పీకర్ ఉంటారు. కాబట్టి అక్కడ చర్చిద్దాం, మీరు రండి, మా లోపాలను ఎత్తి చూపండి అని అంటున్నాం. రేపైనా ఆ పని చేయండి, సభలో మాట్లాడి వెళ్ళిపోతే కాదు కదా అంటున్నారు. నిన్న మంత్రులు ఆ విషయం కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక స్పష్టత ఉండాలండి. ఈరోజు ఎన్నైనా మాట్లాడుతున్నారు. అసలు అసెంబ్లీ మొన్న చూసినాం, స్పీకర్ గారి వైఖరి, జగదీశ్వర్ రెడ్డి విషయంలో కానివ్వండి, తర్వాత ఇటు ప్రతిపక్షాలు సంబంధించినటువంటి ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఆ స్పీకర్ గారి వైఖరి గురించి మాట్లాడినటువంటివి కూడా, మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ కూడా స్పీకర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు కూడా అక్కడ మందబలంతో మా ఇష్టం ఉన్నట్టు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సేమ్ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఏ విధంగా అయితే అసెంబ్లీ గురించి మాట్లాడుతూ ఉన్నారో సేమ్ వీళ్ళు పార్లమెంట్ లో ప్రతిపక్షం. మరి అక్కడ ఎందుకు అంటున్నారని మాకు గొంతు నొక్కుతున్నారని రాహుల్ గాంధీ గారు తర్వాత మిగతా ఎందుకంటున్నారు? అక్కడ ఒక నీతి ఉంటది, ఇక్కడ ఒక నీతి ఉంటదా? మీకు అక్కడ ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది, ఇక్కడేమో నియంత్రితం. ఇదే ప్రశ్న శ్రీకాంత్ రెడ్డి గారు, ఇదే ప్రశ్న అధికారంలో ఉన్నప్పుడు ఒకటి గుర్తొస్తుందా, ప్రతిపక్షం ఉంటే ఒకటి గుర్తొస్తుందా అని అంటారు మిమ్మల్ని కూడా. మీరు రాజేందర్ని కోమటిరెడ్డి వెంకరెడ్డినో, సంపత్ కుమార్నో, లేకుంటే సెషన్ మొత్తమో, లేకుంటే నేను ఏమంటున్నా అంటే అట్లా ప్రశ్నిస్తే మనం అధికారంలో లేకుండా ఉంటే మీరు అన్నట్టు ఎప్పుడు మనకి రిమార్క్ ఉండదు. కానీ అధికారంలో ఉన్నాం మనం, ఇదే ప్రాక్టీస్. నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అని అనుకున్నారో ఏమో, మరి మీరు నేర్పింది. కానీ వాళ్ళు మేమేమి చాలా ప్రజాస్వామ్యంగా ఉన్నామని మీరు అంటారు. వాళ్ళు అన్యాయంగా మాకు బస్సులే, రాహుల్ గాంధీ సభకి ఖమ్మంలో బస్సులు కాదు కదా, ఆటోలు కూడా రాకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే ఇవ్వపోయారు, కనీసం ఆటోలు కూడా రానివ్వలేదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నిన్న కూడా చూసినాం కానీ, నేను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా బెదిరించే పరిస్థితి ఉంటే అంటే ఏ స్థాయికి పోతున్నారు? ఆర్టీసీ బస్సులు అయితే ఇచ్చారు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, మీకు ఆర్టీసీ బస్సులు ఇచ్చారు, కానీ రాహుల్ గాంధీ సభకి ఆర్టీసీ బస్సులు కూడా ఖమ్మంలో ఇమ్మంటే ఇవ్వలేదు అని, లేవు ఖాళీ లేవు అన్నారు. ఫ్రీగానే ఉంచుకున్నారు, కానీ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పనే చేస్తామంటే కూడా బస్సులు ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. దాన్ని కాదనలేవు, ఎందుకంటే అది బహిరంగ రహస్యం. అదేదో కాదనలేని అంశం కూడా కాదు కదా అంటున్నా. ఇప్పుడు అందులో క్లియర్ అండి, ఆర్టీసీ బస్సులు ఎవరు మనం పోయి డబ్బులు ఇచ్చినా కానీ, మాకు ప్రోగ్రామ్ సంబంధించింది చెప్పినా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మొన్న కూడా అదే జరిగింది. మొన్న ఇంత ఖర్చు అవుతుంది. నేను ఖమ్మం నాది ప్రాపరు, జరిగింది చెప్పినా సరే, దాంట్లో ఇప్పుడు నేను రుజువు చేయడానికి నేను సిద్ధంగా లేను, రుజువు చేయాల్సిన అవసరం నాకు లేదు. వాస్తవా కాదని అంతరాత్మ అందరికీ తెలుసు. నేను యాజ్ ఏ రిపోర్టర్గా ఇవ్వలేదనేది ఫ్యాక్ట్. సరే, ఎందుకు ఇవ్వలేదు, కారణం ఆర్టీసీ నిజంగానే ఖాళీ లేక ఇవ్వలేదా, వాళ్ళకి బిజీగా ఉండి ఇవ్వలేదా, లేకుండా ఏమో ఇవ్వలేదో కారణం తెలియదు, కానీ ఇవ్వలేదనేది ఫ్యాక్ట్ అంటాను, అంతవరకే. మొన్న మీటింగ్ పర్మిషన్ కూడా హైకోర్టుకు పోతే మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇక్కడ కూడా ఇంత అంటే ఒక పార్టీ 25వ సంవత్సరం రజతోత్సవం చేసుకుంటున్నామన్న తర్వాత కూడా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సిపి గారు తర్వాత వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతే తిరిగి అక్కడికి పోయి హైకోర్టుకు పోయి సభ నిర్వహణ కొరకు పర్మిషన్ తీసుకోవాలి. అవన్నీ అందరూ చేసిన శ్రీకాంత్ రెడ్డి గారు, నేనేమంటున్నా అంటే మాకు బస్సులు ఇవ్వలేదు, మాకు పర్మిషన్ ఇవ్వలేదు, ఆ రోజు కోర్టుకు పోయి తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకెవరో బీజేపీ వాళ్ళు, లేకుంటే మీరు ప్రతిపక్షం నుండి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు కోర్టు. నేనేమంటున్నా, ఒకళ్ళు మేమేమీ చేయలేదు అని మీరన్నా వాళ్ళన్నా, నేను దాని గురించి అంటలా. మీరంటూ ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా, ఎల్పీ లీడర్గా, అపోజిషన్ లీడర్గా రజతోత్సవ సభలో ఏం మాట్లాడారో అవే అంశాలని కడిగి ఆరేయటానికి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి అన్ని అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళు అంటారు. అది ఎందుకు మిస్ అయ్యి మాట్లాడిస్తున్నారండి అసెంబ్లీలో? వాళ్ళు చెప్పారు, కేసీఆర్ గారు మాట అన్నారు నిన్న. కానీ సహకరించట్లేదు, రమ్మంటున్నారంటే మనం వచ్చామా లేదా, వచ్చి సహకరించట్లేదు అనాలా? ఇప్పుడు హరీష్ రావు గారికి టైం ఇస్తే మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారికి టైం ఇస్తే మాట్లాడుతున్నారు. మీరు వచ్చి కూడా అడిగితే ఇవ్వకపోతే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం వేరంటున్నా, రాలేదు కదా అంటున్నారు. నేను అది కూడా చెప్పారు కదండి నిన్న కేసీఆర్ గారు, ఆ విషయం కూడా చెప్పారు. పిల్లలు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారని కూడా. పిల్లలు అన్నప్పుడు ఇప్పుడు నేనేంటి, పిల్లలే అంటే పిల్లలకే అప్పచెప్పాలి బాధ్యత. అప్పుడు నేనేమంటున్నా, చట్టసభలు శ్రీకాంత్ రెడ్డి గారు ఇవాళ DCMS చైర్మన్గా ఉన్నారు, మా అబ్బాయి ఉన్నాడు, మా పిల్లగాడు ఉన్నాడు, నేను DCMS చైర్మన్గా ఉంది, డైరెక్టర్గా ఆయన ఉన్నాడు, ఆయన సరిపోతాడని మీరు చైర్మన్గా మీరు పోకుండా ఉంటారా? అట్లా కుదరదు కదా. అంటే చట్టాలను రూల్స్ అట్లా ఒప్పుకోవంటే అంతవరకే నేను చెప్పదలుచుకున్నాను. నిజమే, అద్భుతమైన వాళ్ళకున్న క్యాపబిలిటీసు, వాళ్ళకున్నటువంటి కెపాసిటీసు, వాళ్ళకున్న వాక్చాతుర్యం, వాళ్ళకున్న నాలెడ్జ్ని ఎవరు శంకించట్లే ఇక్కడ. అట్లా శంకించడానికి కూడా ఛాన్స్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ విధానం అది కాదు, చట్టం అట్లా కాదు. అట్లా మీకున్నంత అనుభవము నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి అంటే ఈ తరంలో ఉన్నటువంటి ఎవరికి కూడా లేదండి. మీరు రిపోర్టర్గా మీకు చాలా ఎక్కువ తెలుసు మీకు. అయితే నేను అనేది కూడా ఒకటి, కావాలనుకొని అవమానించేటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం కల్పించడం అనేది
కేసీఆర్ గారు అసెంబ్లీకి పోవడం వారికే నాకే కాదండి, బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క నాయకుని కూడా ఇష్టం లేదండి. వాళ్ళ ప్రవర్తన చూస్తే ఏం ప్రవర్తన అండి అది? ఒక వయసుకు గౌరవం ఇయ్యరు, అనుభవానికి గౌరవం ఇయ్యరు, గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి దాంట్లో గౌరవం ఇయ్యడు. కాబట్టి మేమైతే గౌరవం ఇస్తున్నారా ఇవ్వరా అట్లా ఇవ్వకపోతే సభకు రాము అని అంటే అది వేరే ఎట్లా ఉందో. ప్రేమేంద్ర రెడ్డి గారు గౌరవం ఇవ్వట్లేదు కాబట్టి సభకు రావట్లేదు, పిల్లలు చాలా ఛాంపియన్స్, పిల్లలు బాగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను రావాల్సిన అవసరం లేదు అనేది అంశం. కానీ సభలో అయితే మాట్లాడుతున్నారు, బహిరంగ సభలో మాట్లాడేసి వదిలేస్తున్నారు అనేది వాళ్ళు అంటారు. రాండి ఎవరు వాళ్ళ 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, జరిగిన కాలంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక నిన్న ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కంగారు గురించి కూడా మాట్లాడారు. చర్చలు జరపాల్సిన నక్సలైట్లతో చర్చలు జరపాలని కూడా